విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వైసీపీ తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని 17వ వార్డు కార్పొరేటర్ నాగరాజు ఆధ్వర్యంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా అందరికీ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 17 వార్డులో ఇక్కడ నాగరాజు గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ మా సమక్షంలో ఇక్కడ మా కార్యకర్తలు, నాయకులు అందరూ సమక్షంలో 25 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ చాలా యూత్కి కానీ ఇక్కడ లోకల్ ప్రజలకు కానీ బాగా ఉపయోగపడేలాగా ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసాం. 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఆల్రెడీ మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇవాళ మన మేయర్ గొలగాని వెంకట హరికుమార్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు కానీ చాలా కష్టపడి అన్ని వీధులు, అన్ని రోడ్లు, అన్ని కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా అద్భుతంగా చేశారు. ఈరోజు ఏ వీధికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా గుంతలున్న రోడ్లు కనిపించవు. అన్ని సిమెంట్ రోడ్లు చేసేశారు. అన్ని సిటీలో అన్ని నల్లటి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా కొత్త కాలువలు అన్నీ నిర్మించడం జరిగింది. గత 25-30 సంవత్సరాలు ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు జరిగిందంటే మీరు నమ్మండి. మీరు తిరగండి, వీధులన్నీ తిరగండి. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టి వాళ్ళు అన్ని అభివృద్ధి పనులకి ఆయన ముందుకుండి నడిపించే విధంగా చేస్తున్నారు. వాళ్ళ బీచ్ రోడ్డు కానీ, విశాఖపట్నం రోడ్లు కానీ, ఈరోజు కాలువలు కానీ, బ్యూటిఫికేషన్ కానీ, పార్కులు కానీ చాలా అద్భుతంగా ఉంది నగరం. ఇవాళ దేశంలోని మంది అత్యున్నత ర్యాంకింగ్లో మనం స్మార్ట్ సిటీలో కూడా ఉంది. చాలా సంతోషం. దానికి ముఖ్యంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గొలగాని వెంకట హరికుమార్ గారికి నేను ఇక్కడ కార్పొరేటర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ తూర్పు నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో మనం ఇక్కడ గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనే చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ మంచి కృషి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియదు. ఈరోజు ఈస్ట్ 17వ వార్డులో గౌరవ ఎంవీవీ సత్యనారాయణ గారు ఎంపీ ఫండ్స్ ద్వారా 25 లక్షలు 25 లక్షల రూపాయలు విలువ చేసే సామాజిక భవనం నిర్మించడానికి ఈరోజు ఎంపీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఇక్కడ లోకల్గా ఉండే ఈ పీపుల్స్ అందరికీ ఎన్నో రోజులు బట్టి అడుగుతున్నా సరే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయకపోయినా సరే ఈరోజు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక వాళ్ళు ఎంపీ గారు దగ్గరుండి కూడా ఎక్కడ ఏవైనా పనులు ఉంటే అవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకొని అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓన్లీ కమ్యూనిటీ హాల్స్ అనే కాదు, ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైన్స్, కాలువలు ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్తుంటే వెంటనే ఆయన చేయించడం జరుగుతుంది. అలాగే మా మేయర్ హరివెంకట కుమారి గారు కూడా మా విశాఖ ప్రజలకి ఎక్కడ ఏవీ లోటు లేకుండా ఆవిడ అంతా మాకు ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మేయర్ గారు కూడా అలాగే ఇప్పుడు మా వార్డులోనే కాదు ప్రతి దగ్గర కూడా మొత్తం వైజాగ్ మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఏవి ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడా కూడా ఏవి ఇదవ్వకుండా అన్నీ కూడా బాగుండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన మేయర్ హరివెంకట కుమారి గారు అలాగే మన ఎంవీవీ గారు అందరూ ప్రత్యేక దృష్టి పెట్టి ఇది డెవలప్ చేయడం, వైజాగ్ని అయితే డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడే కాదు ఇంకా కూడా మేము ఇంకా ఏమైనా ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా మేము డెవలప్ చేస్తాము.